వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నమత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ఓడిపోవడం గెలిచిన దానికన్నా మూడింతల లాభపడమని కొన్నిసార్లు పెద్దవారన్నది నిజమే కావచ్చు. సరిగ్గా వారన్నట్టే కమ్యూనిస్టులు భారతదేశంలోనే కాదు, ఎప్పుడూ ఎక్కడా ఒక్కసారిగా అధికారంలోకి రాలేదు. ఆ మాటకొస్తే అలా ఎవ్వరూ ఏ పార్టీ రాలేదు, ఒక ఎన్టీఆర్ తప్ప. ఇవేమీ కమ్యూనిస్టు నాయకులకు తెలియనివి కాదు. అయితే ఒకనాడు మన దేశంలోనే దేదీప్యమానంగా వెలిగిపోతున్న నెహ్రూ గారి కాలంలోనే ఆనాటి బలమైన అంతటి కాంగ్రెస్ పార్టీతో హోరాహోరాడిగా పోరాడి ముచ్చెమటలు పట్టించి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన కమ్యూనిస్టు పార్టీ ఈరోజు ఎందుకు ప్రభావం కోల్పోయింది, ఎందుకు అన్నేసి ముక్కలైపోయింది? దీనికి కేవలం సైద్ధాంతిక విభేదాలు అనే ముద్దు పేరు పెడితే ఆ విభేదాలు ఏమిటో, అసలు ఎందుకో ఎంత బుర్రబద్దలు కొట్టుకున్నా సామాన్యుడికి అర్థం కావడం లేదు. వీరు విడమర్చి సైద్ధాంతిక విభేదాలు అవి ఎలా వచ్చాయంటే అని వివరిస్తే సామాన్య జనానికి అర్థం కావచ్చు. కానీ ఏ రోజు కూడా కమ్యూనిస్టు మిత్రుడు అలాంటి పని చేయలేదు. సామాన్యుల పక్షాన పోరాడుతున్నాం, ప్రపంచ శ్రామిక జీవుల ఐక్యత కోసం పోరాడుతున్నామన్నా అసలు శ్రామికులకు అసలు విషయం ముక్కలవ్వడానికి కారణం అర్థం కావట్లేదు. లేకపోతే ఆనాటి నాయకుల నిజాయితీ ముందు అవినీతిలో నిండా మునిగిన కాంగ్రెస్ తరపున కొందరు నిలబడి గెలవడం ఏంటి, నాయకులుగా ఎదిగిపోవడం ఏంటి సార్? అంత జరిగినా జాగ్రత్త పడ్డారా అంటే, బుద్ధి తెచ్చుకొని సత్యం తెలుసుకొని సామాన్య జనం కోసం ఒక్కటయ్యారా అంటే అది లేదు. ఆశయాలేమో ఆకాశంలో, బుద్ధి బురదగుట్టలో అన్నట్టుగా ఉంది అని అంటున్నారు. విభజనల వికృత రూపం ఎలా ఉందంటే ఇంగ్లీష్ అక్షరాలు చాలానన్ని ముక్కలయ్యాయి, ఇంకా అవుతూనే ఉన్నాయి. తమలో తాము ఐక్యత లేకపోవడం అతిపెద్ద వైరుధ్యం. సిపిఐ సిపిఎంలతో మొదలై ఈరోజు ఎంఎల్, లిబరేషన్, జనశక్తి అంటూ ఎన్నో గ్రూపులుగా విడిపోయారు. ఉదాహరణకు చైనా రష్యా యుద్ధం వస్తే భారత కమ్యూనిస్టులు ఇక్కడ కొట్టుకుంటారు. దేశ ప్రయోజనాల కంటే పరాయి దేశ సిద్ధాంతాలకు పెద్దపీట వేయడం వల్ల సామాన్య భారతీయుడు వీరికి దూరమయ్యాడు. సిద్ధాంత చర్చల పేరుతో కత్తులతో నరుక్కున్న రక్త చరిత్రను ఈ జనం కల్లారా చూశారు. ఐక్యత లేని వారు వ్యవస్థను ఎలా మారుస్తున్నారనే ప్రశ్న జనంలో బలంగా నాటుకుపోయింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న కమ్యూనిస్టు పార్టీలు తెలుసా? సిపిఐ, సిపిఐఎం, సిపిఐఎంఎల్, లిబరేషన్, ఆర్ఎస్పి, ఏఐఎఫ్బి, ఎస్యుసిఐ, ఎన్సిపిఐయు, ఆర్ఎంపిఐ, ఇలా ఎన్నో ఉన్నాయి. కమ్యూనిస్టుల మధ్య జరిగిన అంతర్గత హింస మరియు రాజకీయ హత్యలు భారతీయ రాజకీయ చరిత్రలో అత్యంత విషాదకరమైన అధ్యయనాలు. వర్గ శత్రువుల నిర్మూలన పేరుతో మొదలైన పోరాటాలు సిద్ధాంత విభేదాల వల్ల సొంత వర్గం మీదే దాడులుగా మారాయి. ఆంధ్రప్రదేశ్లో సిద్ధాంతాల రణరంగంలో జరిగిన దారుణ రక్తపాతాల గురించి ఒక్కసారి 1960 నుంచి 90ల మధ్యలో తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత మొదలై ముఖ్యంగా నక్సల్ బరీ ఉద్యమం వచ్చిన తర్వాత పరాకాష్ఠకు చేరాయి. 80 మరియు 90వ దశకాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో జనశక్తి వర్సెస్ పీపుల్స్ వార్ ఘర్షణల్లో ఒక వర్గం మరో వర్గానికి చెందిన నాయకులను కోవర్టులు అని ముద్ర వేసి మరీ చంపేశారు. పీపుల్స్ వార్ గ్రూప్ నుండి విడిపోయి విప్లవ కమ్యూనిస్టు కేంద్రం ఆర్సీసీలో చేరినందుకు చాదర్గఢ్ సీనును దారుణంగా హత్య చేశారు. న్యూ డెమోక్రసీ, జనశక్తి, లిబరేషన్ వర్గాల మధ్య గ్రామీణ ప్రాంతాల్లో ఆధిపత్యం కోసం అనేక మంది గ్రామస్థాయి నాయకులు ప్రాణాలు కోల్పోయారు. కేరళలో కమ్యూనిస్టుల మధ్య జరిగే హింస అత్యంత భయంకరంగా ఉంటుంది. ముఖ్యంగా సిపిఎం పార్టీ నుండి విడిపోయిన వారిని ఆ పార్టీ ఏ మాత్రం సహించదు. 2012లో టిపి చంద్రశేఖరన్ సిపిఎం నుంచి విడిపోయి ఆర్ఎంపిఐ పార్టీ పెట్టినందుకు ఆయన్ని 51 సార్లు కత్తులతో పొడిచి చంపారు. కన్నూరు జిల్లాలో పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన లేదా పార్టీ మారిన నరమేధం తప్పదన్నట్లుగా పరిస్థితులు ఉంటాయి. ఇక పశ్చిమ బెంగాల్లో 34 ఏళ్ల పాలనలో తమ సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన తోటి కమ్యూనిస్టులను అణచివేసిన ఘటనలు ఉన్నాయి. 1970లో బుద్వాన్ జిల్లాలో జరిగిన సైన్ భారీ హత్యలు ఇందుకు నిదర్శనం. హత్యకు గురైన మరికొందరి ప్రముఖుల వివరాలను కూడా చెప్తారు. చలసాని వెంకటరత్నం విజయవాడలో 1970లో జరిగింది ఈయన హత్య. ఇది రాజకీయాల్లో ఒక భారీ కుదుపనే చెప్పచ్చు. తర్వాత ఇదే విజయవాడ పరిసరాల్లో 1980లో సిపిఎం నాయకుడు తాడిగడప వెంకటేశ్వర్ ఆధిపత్య పోరులో హత్యకు గురయ్యారు. ఇక చల్లపల్లి 1970 నుంచి 80 మధ్యలో మధురు రఘురామయ్య భూపోరాటంలో ప్రాణాలు కోల్పోయారు. ఇక అవనిగడ్డలో 1980లో నరహరి శెట్టి నరసింహారావు గారు సిపిఎం నాయకుడైన రాజకీయ ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యారు. గంప మల్లేశ్వరరావు గారు ఈయన చల్లపల్లికి చెందిన ఆయనే 1970లో రైతు కూలీల హక్కుల కోసం పోరాడుతూ హత్యకు గురైన సిపిఎం నాయకుడు. ఇక ఇదే చల్లపల్లి 1990లో కొడాలి మధుసూదన్ రావు
కాంగ్రెస్ సిపిఎం ఘర్షణలో బలైన నాయకుడు. ఇక మువ్వల ప్రసాద్ కృష్ణా జిల్లా 1980లో ఎస్ఎఫ్ఐ నుంచి వచ్చిన ఈ యువ నాయకుడు రాజకీయ కక్షల వల్ల హత్యకు గురయ్యారు. ఇక ఐక్యత అన్న మాటే లేకుండా నడి రోడ్ల మీద బూతులు తిట్టుకుంటూ కత్తులతో హత్యలు చేసుకుంటుంటే ఎన్ని గ్రామాలు ఉలిక్కిపడ్డాయి. కామ్రేడ్ అమర్ రహే అంటూనే ప్రజల జీవితాలను శ్మశానాల పాలు చేశారు. అసలు విప్లవం ఏమిటో మర్చిపోయి వీరు చేస్తున్న పనులకు మీ ఇంట్లోని తల్లులు అక్క చెల్లెళ్ళే మీకు దూరమయ్యారు. ఎందుకు ఈ హత్యలు జరుగుతున్నాయి? కమ్యూనిస్ట్ సిద్ధాంతాల్లో లైన్ని వ్యతిరేకించే వారిని రివిజనిస్టులు లేదా ట్రొత్స్కీయిస్టులు అని ముద్ర వేసి ముఖ్యంగా అతివాద వర్గాల్లో వారిని ద్రోహులుగా పరిగణించి మరణశిక్ష విధించే సంస్కృతి ఉంటుంది. ఇదంతా నేను మంచివాణ్ణి, నేను నమ్మిన వర్గమే మంచిది, మిగిలిన వారంతా వర్గశత్రువులు అనుకున్న వారి అతి నమ్మకం తెచ్చిపెట్టిన అనర్థం. పైగా ఇది ఎవరి వల్లో కాదు, ఈ కమ్యూనిస్టుల బుద్ధిహీనత వల్లే బూడిదలో పోసిన పన్నీరైంది. దీనికి తోడు తెచ్చిపెట్టుకున్న ఎక్కడా లేని నాస్తికత్వం ముసుగులో సామాన్య జనాన్ని వారు ఆరాధించే రాముడి మీద, కృష్ణుడి మీద, దుర్గామాత మీద బూతులు తిట్లు. ఒకే కుటుంబంగా ఉండాల్సిన వారు పరస్పరం కత్తులతో నరుక్కున్న ఈ రక్త చరిత్రే సామాన్య ప్రజలను కమ్యూనిజం నుంచి దూరం చేసింది. నిరుపేద కుటుంబాలకు చెందిన యువకులు ఈ పోరాటాల్లో బలైపోయి వారి ఇండ్లను శ్మశానాలుగా మార్చుకున్నారు. తన స్వరూపాన్ని అర్పించిన పుచ్చలపల్లి సుందరయ్య గారి లాంటి మహోన్నత నాయకుడు ఏ సిద్ధాంతాలు తెలియని ఒక సినీ నటుడి అపాయింట్మెంట్ కోసం పడిగాపులు కాయడం తలుచుకుంటే గుండె మండిపోతుంది. శ్రామిక లోక కళ్యాణం కోసం ఆయన చేసిన త్యాగాలు ఈ కమ్యూనిస్టుల బుద్ధిహీనత వల్ల బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. దీనికి తోడు తెచ్చిపెట్టుకున్న నాస్తికత్వం, అందరి దేవుళ్లను గౌరవించే వారిని తిడుతూ మరోవైపు మత ఛాందసవాదంతో కోట్లాది మందిని పొట్టనబెట్టుకున్న వారికి ఓట్ల కోసం మెచ్చుకుంటూ కలిసి నడుస్తుంటే జనానికి మతిపోతుంది. సొంత వారే శత్రువులైన వేళ కత్తులతో చెడామడా నరుక్కున్నారు అన్నది పచ్చి నిజం. ముఖ్యంగా సిపిఐ సిపిఎం చీలిక తర్వాత, అలాగే పీపుల్స్ వార్ అంటే నక్సలైట్ల గ్రూపులు పుట్టుకొచ్చాక ఎవరు అసలైన కమ్యూనిస్ట్ అనే చర్చల్లో భాగంగా సొంత క్యాడర్నే కోవట్లు అని ముద్ర వేసి చెప్పుకోవడం పెరిగిపోయింది. భూ పోరాటాలు, రౌడీ రాజకీయాలు, చల్లపల్లి, అవనిగడ్డి వంట చోట్ల భూ పంపిణీ విషయంలో వచ్చిన గొడవలు మెల్లిగా వ్యక్తిగత కక్షలుగా మారి హత్యలకు దారితీశాయి. విజయవాడలో చలసాని వెంకటరత్నం హత్య తర్వాత కమ్యూనిస్టులు తమ రక్షణ కోసం దళాలను ఏర్పాటు చేసుకోవడం, అది కాస్త పూర్తి స్థాయి రౌడీ రాజకీయాలుగా మారడం ఒక పెను విషాదం. ఈ హత్యల వల్ల ఏ సిద్ధాంతము గెలవలేదు, కానీ ఆయా నాయకుల కుటుంబాలు చిన్నాభిన్నమైపోయాయి. ఈ రక్తపాతాన్ని చూసి విసిగిపోయిన ప్రజలే మెల్లగా కాంగ్రెస్ లేదా టీడీపీ వంటి పార్టీల వైపు మొగ్గు చాలా వరకు చూపారు, వెళ్లిపోయారు. పుచ్చలపల్లి సుందర్రామయ్య గారు, చంద్ర రాజేశ్వరరావు గారు వంటి వారు సహజ మరణం పొందిన వారి కన్న కలలు, వారు నిర్మించిన పార్టీలు ఇలాంటి అంతర్గత హత్యల వల్ల బలహీనపడిపోవడం మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. చివరికి మీ ఆశయాలను ప్రేమించిన, ఐక్యత లేని మీ జీవన శైలిని, సహనం లేని మీ నరమేధాన్ని చూసి విసిగిపోయిన జనం కమ్యూనిస్టులు కనబడితే దండం పెట్టే వేరే పార్టీల వైపు వెళ్ళిపోయారు. మిగతా పార్టీలు ఎంత అధ్వానంగా ఉన్నా వీరికన్నా వారే నయమన్న నమ్మకాన్ని ప్రజలు వచ్చేశారు. ఆనాటి మహోన్నత నాయకుల త్యాగాలను, ఆశయాలను మనసారా స్మరిస్తూ గౌతమ్ కశ్యప్ గారు రాసిన ఈ ఆర్టికల్ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్లో రెగ్యులర్గా వీడియోస్ వేయలేకపోతున్నాం, మాకున్న చిన్న చిన్న కారణాల వల్ల. ఖచ్చితంగా మంచి వీడియోలనే తీసుకొని వస్తాం. బట్ అవి చేయడానికి మాకు ప్రోత్సాహం ఏంటి అంటే మీరు చేసే సబ్స్క్రిప్షన్. సో ప్లీజ్ 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి కంటెంట్ని మీ ముందుకు తీసుకొస్తాం. ప్రతి కంటెంట్ని లైక్ చేసి షేర్ చేస్తూ మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి, అది చాలా ముఖ్యం. అండ్ ఆర్ వాయిస్ని ఆర్థికంగా నడిపించడానికి నిజంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా మా ఛానల్కి ఎంతో ఉపయోగపడుతుంది. చేస్తారని ఆశిస్తున్నాం. చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.